హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈరోజు కిరాయి ఏంటంటే నూజివీడు పక్కన ఎల్లమందల అని ఉంది. ఎల్లమందల నుంచి గంగిరెద్దులకి ఈ గిత్తదోడ ఒకటి కొన్నారు. ఈ గిత్తదోడ ఎక్కించడానికి వచ్చాను. అయితే పొద్దున్నే ఉదయం కదా, కొంచెం వాళ్ళు ముగ్గేసుకున్న తర్వాత తోలుకెళ్తురు బాబు అంటే సరిగా అక్కడ బండి రివర్స్ చేసి పెట్టాను. వీళ్ళేమో డబ్బులు లెక్కేస్తున్నారు. మొత్తం అన్నీ 100 కాగితాలే తీసుకెళ్ళారు వీళ్ళు. ఇక 100 కాగితాలు మొత్తం డబ్బులు లెక్కేసుకొని ఆయన డబ్బులు తీసుకున్న తర్వాత ఈ గిత్త వాండర్ గారు వాళ్ళు ముగ్గేసుకున్నారు. ముగ్గేసుకున్న తర్వాత ఇక అప్పుడు తోలుకెళ్ళండి బాబు అని చెప్పిన తర్వాత సరే నేను దెబ్బ తీసుకొచ్చి కాపించి పెట్టాను దెబ్బకి. ఇక వాళ్ళు సికమారాను కొంచెం దుల్లిగడ్డి తీసుకురమ్మన్నాను. లోపల ప్లాట్ఫారం బాగానే ఉందిలే, కానీ ఒకటే మ్యాట్ ఉంది, రెండో మ్యాట్ లేదు. కాళ్ళు జారితే దుల్లిగడ్డి తీసుకురమ్మంటే వాళ్ళు ఏం చేశారంటే 2-3 కట్టలు లాగారు. 2-3 కట్టలు అయితే ఆ ఓనర్ గారు అన్నారు, బాబు ఒక కట్టే తీసుకెళ్ళు, నువ్వు 2-3 కట్టలు లాగితే ఊకోను అని అంటే సరే ఒక కట్టే తీసుకురండి, ఆ ఒక కట్ట వరకు కాళ్ళ కాడేద్దాలే తీసుకురమ్మని చెప్పాను. సరే ఆ ఒక కట్ట వరకు తీసుకొని వచ్చి వేశారు. సరే గిత్తదోడ బాగానే ఎక్కింది లోపలికి. కాకపోతే మెడ మీద కన్నా మోకి అయిపోతే అసలు తలకాయ పైకి పెట్టి దూకేసేటట్టే ఉంది. ముందు ఇమీడియట్లీగా ఏం చేశానంటే లోపల తాడు ఉంటే ఆ తాడు తీసుకొని ముందు డబుల్ ప్యాట్ వేసి ముందు మెడ మీద మోకేయండి, లేకపోతే పైకి దూకేసేటట్టు ఉంది. కట్టినా సరే కాళ్ళు పైకి వేసి దూకేసేటట్టు. కాళ్ళు పెట్టి వెనకమాల డోర్ని టాక్ను పొద్దాక డోర్ను కొట్టే పని మీదే ఉంది. ఈ గిత్తదోళ్ళు ఏంటంటే అలా వెనకమాల తన్నుతుంటాయి. తన్నినప్పుడు మన చెయ్యి కానీ గబక్కన మనం కానీ ఉంటే మొహం పగిలిపోద్ది. అందుకనే గిత్తదోళ్ళకి ఎప్పుడు వెనకమాల ఉండకూడదు. ఆ గిత్తదోడ ఎక్కటమేంటి అమ్మటనే గిత్తదోడ ఎక్కటమేంటి ముందు మెడ మీద మోకెప్పించేసాను, లేకపోతే అది పైకి దూకటానికే చూస్తుంది. ఎంత మట్టికి తలకాయ పైకి లేపుతుంది, ఎదర కాళ్ళు పైకి లేపుతుంది, దూకటానికే చూస్తుంది. ఎక్కడానికైతే బాగానే ఎక్కేసిందిలే. కాకపోతే అంతా ఒక 2-3 సార్లు కాళ్ళు లోపల పెట్టిన తర్వాత ఎక్కేసింది. మరి అంత ఇబ్బంది పెట్టలేదు, అసలు సామాన్యంగా ఎక్కువ. అవి కూడా 2 తాళ్ళు తెచ్చారు వీళ్ళు కూడా. 2 తాళ్ళు కట్టించి సరే వచ్చేటప్పుడు ఇక నూజివీడు ఊళ్ళో మరి పొద్దున్నే టీ కూడా తాక్కుండా వెళ్ళాం. చీకటితో 5:30కి లేచి వెళ్ళాం కదా, ఇక రిటర్న్లో టీ తాగుదామని ఇక నూజివీడులో టీ స్టాల్ దగ్గర ఆపితే సరే ఇక టీ తాగి బయలుదేరాం. ఇక నూజివీడు ఊరు బయటకు వచ్చేవరికి వరద వస్తూనే ఉంది ఫుల్గా. చెరువుకి గండు పడిందంట. చెరువుకి గండి పడితే ఇక అటు ఇటు నీళ్ళు వచ్చేసినాయి. ఈ మొన్నటిదాకా ఈ వాగు కూడా వెళ్ళనివ్వలేదంట, ఫుల్గా వచ్చేసేస్తుంది. అక్కడ చెరువుకి గండి పడింది, చేపలు పడుతున్నారు. నీళ్ళు చూడండి ఎలా రోడ్డు మీదకి వచ్చినాయి. బళ్ళు కడుక్కుంటున్నారు కొంతమంది. ఫుల్గా వస్తుంది నీళ్ళు, రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఈ వాగు నేను ఎప్పుడు చూడలే, ఈ వాగు రావటం ఇలా. చెరువు దిగి చక్కగా నడి రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసి అట్టే పక్క మొత్తం బూడిపోయింది. ఆ లారీలు యూనియన్ ఆఫీస్ ఉంది, ఆ యూనియన్ ఆఫీస్ మొత్తం నీళ్ళు వెళ్ళిపోయింది మొత్తం అదంతా లోపల. సరే విసనపేట వచ్చేసాం. విసనపేట వచ్చేసిన తర్వాత దెబ్బకు కాపించాను. అది కూడా చిన్న దెబ్బేలే, దెబ్బకు కాపించాను. దెబ్బకు కాపించి జాగ్రత్తగా దింపండి బాబు మీరు, అది అసలే మామూలు కాదు, దిగేటప్పుడు మళ్ళీ మనకి ప్రాబ్లం చూపిద్దంటే సరే దెబ్బకు కాపించిన తర్వాత ఎమ్మటనే ఒకసారి దూకేసింది. మ్యాట్ వెనక్కి జరిగింది, ఒకసారి దూకింది. సరే మీ నాన్నగారు పట్టుకున్నారు, నువ్వు పట్టుకో, మళ్ళీ అది లాక్కెళ్ళిపోతే మనకు పెద్ద సినిమా కనపడుద్ది అది అంటే అవసరం లేదండి. ఈ లోపల వీళ్ళ కుక్క ఉంది. ఈ కుక్క ఒకటి బో అని పెద్ద కరుతుంది దాని దగ్గరికి వచ్చి. అదేం కొత్తది కదా, ఇప్పుడే ఎక్కించిరాటం కదా, కొత్తదిగా ఆ ముసలాయని పట్టుకున్నాడు, అది లాక్కొని వెళ్ళిపోయింది. తాడంతా వదిలించుకొని వెళ్ళిపోయింది. ఆ ముసలాయన ఎంతసేపు పట్టుకుంటాడు దాన్ని, అక్కడ దాకా ఎమ్మడబడ్డాడు. ఎమ్మడబడి నేను చెప్తూనే ఉన్నా, నువ్వు దిగు పట్టుకోవా, మీ నాన్నకు ఆగదు, నువ్వు పట్టుకోవా అన్నా సరే ఆయన దిగి వచ్చేసే లోపలనే ముందు ఇది లాక్కెళ్ళిపోయింది. సరే వీళ్ళది ఇంకో దూడ ఉంది, ఇంకో గిత్త దూడ ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళారు. అది ఎక్కడికి ఒక పక్కన ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిందంట. ఆ 1/2 కిలోమీటర్ దగ్గరికి దాన్ని తోలుకొని వెళ్ళి దాంతోపాటు 2 కలుపుకొని తీసుకొని వచ్చి కట్టారు. దగ్గర ఒక గంట సేపు పట్టింది. గంట సేపు నేను ఇక్కడే ఉన్నాను. దాన్ని ఆ గిత్తను వచ్చి 30,000 కొన్నారు. నాదేమో నా బండి కిరాయి వచ్చి 1200. 25 50 కిలోమీటర్లు వస్తుంది. నా కిరాయి 1200. ఆ గిత్త 30,000 కొనుక్కొచ్చారు. సరే వచ్చిన తర్వాత వాళ్ళు కిరాయి డబ్బులు ఇచ్చారు. ఇక సరే ఆ కిరాయి డబ్బులు తీసుకొని నేను కనపడుతున్నాయి చూడండి, ఆ 2 గిత్తలను కలిపి అక్కడ కట్టేశారు. అది చెట్టు వెనకమాలే ఉంది. ఇది ఇప్పుడు మేము ఎక్కించుకొచ్చిన గిత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్ ఫ్రెండ్స్.